హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ సాంబార్ రైస్ చేయడం అయితే చాలా ఈజీ అండి. మన ఇంట్లో ఉండే కూరగాయలతో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాంబార్ రైస్ అనగానే నాకైతే తిరుపతి సాంబార్ రైసే గుర్తొస్తుంది. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అక్కడ సాంబార్ రైస్ వడ్డించారు లైన్ లో ఉన్న వాళ్ళకి. చాలా టేస్టీగా అనిపించింది. అక్కడ తిన్న తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేశాను. యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చింది. సో అప్పుడే అనుకున్నాను ఆ రెసిపీ మీకు పోస్ట్ చేయాలి అని చెప్పి సో పోస్ట్ చేశాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరినా నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. అండ్ నాకైతే సాంబార్ రైస్ బాగా ఇష్టం. నేనైతే ఈ సాంబార్ రైస్ ని బాగా లైక్ చేస్తాను. వేడివేడిగా సాంబార్ రైస్ అలాగే మామిడికాయ చట్నీ వేసుకొని వేడివేడి సాంబార్ రైస్ తింటూ ఉంటే అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.